అత్తయ్య గారు, మీ మాటలో ప్రేమ, మీ చూపులో ప్రేమ ఉండేది. ఇప్పుడు అవి నాకెందుకు దూరం అవుతున్నాయి? మీ సొంతమైన నన్ను ఎందుకు పరాయిదాన్ని చేస్తున్నారు? నేనెప్పుడూ కూడా మీ మాటని వ్యతిరేకించలేదే. అలాంటి నాక ఇంత అన్యాయం చేసేది? నేను మీకేం ద్రోహం చేశానని నేనుండగానే మీరు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎదురుగా ఉన్న సిరితో నేను మీ భార్యనన్న విషయం చెప్పలేను. నాకు మీ మీదున్న ప్రేమ మిమ్మల్ని కష్టపెట్టకూడదని, కష్టాలు పాలు చేయకూడదని చెప్తోంది. సత్య గారు, నేనెవరిని? నాకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి అని సిరి అడిగితే నేనేం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యో సిస్టర్, సిస్టర్, పాలు పొంగిపోతున్నాయి. అయ్యో, ఏంటి సిస్టర్, పక్కనే ఉండి కూడా పాలు పొంగిపోతుంటే మీరు అసలు చూడలేదంటే మీ మనసు ఇక్కడ లేదని, మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. అదేం లేదు. లేకపోవడం ఏంటి? పాలు నేలపాలవుతున్నా మీరు పట్టనట్టే ఉన్నారంటే మీరు చాలా ముఖ్యమైన విషయం గురించే ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. ఏంటి సిస్టర్, మీ ఆయన గురించి ఆలోచిస్తున్నారా? అవును, మా వారి గురించి ఆలోచిస్తున్నాను. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసిందబ్బా? ఏంటి సిస్టర్ మాట్లాడవు? మీ వారు గుర్తుకొచ్చారు కదా? రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన నువ్వు అలాంటి వ్యక్తిని మర్చిపోవాలి కానీ పదే పదే తలుచుకుంటూ అసలు నువ్వు బాధపడడం కరెక్టేనా? బాధ పెట్టిన మనిషిని, బాగు చేసిన మనిషిని ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవడం సహజమే కదా. సహజమే, కానీ బాధపడుతూ ఎంతకాలమని ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటావు? అంటే ఏముంది సిస్టర్, ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు నీకు అండగా ఇంతకాలం ఉన్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా తప్పు చేయకుండా నిబ్బరంగా ఉన్నావని అనుకుంటున్నాను. నేనేమన్నా తప్పుగా చెప్పానా? ఏం లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు ఉన్నారు కాబట్టే అప్పుడప్పుడు నా బాధల్ని మర్చిపోగలుగుతున్నాను. మీరన్నది నిజమే. ఏమీ అనుకోనంటే నేనొక విషయం అడగనా సిస్టర్? అడుగు. సత్య వాళ్ళకి మీకు ఏమైనా రిలేషన్ ఉందా?